ఆర్ఎస్ఎస్ నేత తరుణ్ విజయ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఖండించారు. నల్లనివన్నీ వద్దనుకుంటే కోకిలను కూడా నిషేధించాలని పవన్ ట్వీట్ చేశారు. దేశంలో ఎగరేసే 3 రంగుల జెండా ఒక దక్షిణ భారతీయుడి సృష్టి అని తెలుసుకోవాలన్నారు. దక్షిణ భారతీయుల నుంచి కేంద్రానికి రెవెన్యూ కావాలి, కానీ వారిని చిన్నచూపు చూస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు పవన్. ఇటువంటి నాయకుడికి స్థానం కల్పించే పార్టీలు దేశంలో ఉండడం మన దౌర్భాగ్యమని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు జనసేనాని. ఆర్ఎస్ఎస్ నేత తరుణ్ విజయ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఖండించారు. నల్లనివన్నీ వద్దనుకుంటే కోకిలను కూడా నిషేధించాలని పవన్ ట్వీట్ చేశారు. దేశంలో ఎగరేసే 3 రంగుల జెండా ఒక దక్షిణ భారతీయుడి సృష్టిని తెలుసుకోవాలన్నారు. దక్షిణ భారతీయుల నుంచి కేంద్రానికి రెవెన్యూ కావాలి, కానీ వారిని చిన్నచూపు చూస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇటువంటి నాయకుడికి స్థానం కల్పించే పార్టీలు దేశంలో ఉండడం మన దౌర్భాగ్యమని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు జనసేనాని. ఇక చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి. శశికళ వర్గం తరపున ఆమె ప్రచారం చేశారు. దినకరన్ను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అమ్మ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని దినకరన్ మరింత అభివృద్ధి చేస్తారని ప్రకటించారు విజయశాంతి. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. ఆవిడ చావులో కుట్రలు ఉన్నాయంటాడు. ఏ కుట్ర లేదండి. ఒక పెద్ద అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, లండన్ నుంచి వచ్చారు. అమ్మ చావులో ఏదైనా పొరపాటు ఉంటే, మర్మం ఉంటే నరేంద్ర మోడీ గారు ఊరుకుంటారా? ఆలోచించండి. ఈ పాటికి ఒక స్టేట్మెంట్ ఇచ్చో ఇది తప్పో లేకపోతే ఆవిడ చావులో కుట్ర జరిగిందో ఏదో జరిగిందో ఎవరో చెప్పారని చెప్పుండేవారు కాదా? ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడ చావులో ఎటువంటి తప్పు జరగలేదు, న్యాయంగానే జరిగింది. కానీ ఒక వ్యక్తి పన్నీర్సెల్వం ఆయన మాత్రం ఆవిడ చావులో మర్మం ఉందని చెప్పుకుంటాడు. అది కూడా ఆయన రాజకీయ లబ్ధి కోసం చెప్పుకుంటున్నారని కూడా మీకు తెలియజేసుకుంటారు. ఏపీ కేబినెట్ లో కుర్చీ దక్కని అసంతృప్తి కుర్చీలెత్తి కొట్టుకునేదాకా వచ్చింది. మంత్రి పదవుల అసంతృప్తి కడప జిల్లాలో భగ్గుమంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటూ తెలుగు తమ్ముళ్లు కుర్చీలు టేబుళ్లు విసురుకున్నారు. ఎంపీ సీఎం రమేష్ ని రౌండప్ చేసి ఆయనపై కుర్చీలు విసిరారు. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ సమావేశంలో కోపం కట్టలు తెంచుకుంది. వైఎస్ఆర్సీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఆయన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి వర్గానికి నచ్చలేదు. తమ నేత రామసుబ్బారెడ్డికి మినిస్టర్ గిరి దక్కకపోవడానికి సీఎం రమేషే కారణమని ఆయన వర్గీయుల బాధ. అందుకే ఆయన్ని టార్గెట్ చేశారు. ఈ ఫైటింగ్ ముగిశాక మీటింగ్ మళ్లీ యథావిధిగా సాగడం కొసమెరుపు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ప్రయత్నించాలని వైఎస్ఆర్సీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కోరారు. ఫిరాయింపుదారులకు ఏపీ కేబినెట్లో చోటు దక్కడంపై 2వ రోజు కూడా వైఎస్ఆర్సీ అధినేత జగన్ ఢిల్లీలో జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు జగన్. పార్టీ ఫిరాయింపులపై వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్ స్వరం పెంచారు. ఈ అంశంపై నిన్న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన ఏపీ ప్రతిపక్ష నేత ఇవాళ 5 ప్రముఖ నేతలను కలుసుకున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ను జగన్ కలుసుకున్నారు. తమ పార్టీ టికెట్పై గెలిచిన వారిలో 21 మందిని టీడీపీలోకి తీసుకున్నారని, 4 మంత్రి పదవులు కట్టబెట్టారని ములాయంకి వివరించారు జగన్. అలాగే సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో కూడా జగన్ భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. అయితే పార్టీ ఫిరాయింపులను సిపిఐ వ్యతిరేకిస్తుందని చెప్పారు సురవరం సుధాకర్ రెడ్డి. బీజేపీ నేత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలుసుకుంది జగన్ నేతృత్వంలోని బృందం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ జైట్లీకి ఫిర్యాదు చేశారు ఆయన. పార్టీ ఫిరాయింపు చట్టానికి సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు జగన్. చివరగా జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్తో, ఆ తర్వాత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు జగన్. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా కృషి చేయాలని కోరారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై గతంలో ఢిల్లీలో పర్యటించిన జగన్ ఈసారి మాత్రం ఫిరాయింపులపై దృష్టి పెట్టారు. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పార్టీ ఫిరాయింపులపై జగన్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు ఏపీ కొత్త మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఫిరాయింపులను ప్రోత్సహించింది వైఎస్ఏ అన్నారు ఆయన. 1978లో రెడ్డి కాంగ్రెస్ ద్వారా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐలో చేరి మంత్రి అయిన విషయాన్ని జగన్ గుర్తు చేసుకోవాలన్నారు. 2011లో తమను రాజీనామా అడగకుండానే జగన్ మద్దతు తీసుకోలేదా అంటూ నిలదీశారు. ఆ నలుగురు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న జగన్ ముందు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని నిలదీశారు ఆదినారాయణ రెడ్డి. రాజశేఖర్ గారు మాకు గురువు. 78లో రాజశేఖర్ గారు రెడ్డి కాంగ్రెస్లో గెలిచి ఐ కాంగ్రెస్లో సాయి ప్రతాప్ గారికి వచ్చినాడు, క్లాస్మేట్ కూడా. ఐ కాంగ్రెస్లో మారి మంత్రిగా కూడా తీసుకున్నాడు. రకరకాలుగా కాంగ్రెస్ ఐక్యూలో ఉంటూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన విషయం వాస్తవం. మమ్మలను ఎక్కడో రాష్ట్రపతి దగ్గరికి పోయి ఆ నలుగురిని రాజీనామా చేయమనే ముందు ఆయన ప్రశ్న అంటూ వేస్తే ఆయన దానికి సమాధానం చెప్తే జగన్ బెయిల్ని రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ని కొట్టేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుని కోరారు. సీబీఐ కుట్రపూరితంగా పిటిషన్ వేసిందని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుని కోరింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి జగన్కి అనుకూలంగా ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల సాక్షులు ప్రభావితం అవుతున్నారన్నది సీబీఐ ఆరోపణ. అయితే రమాకాంత్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని జగన్ తన కౌంటర్ ఇచ్చారు. విలేకరు అడిగిన ప్రశ్నలకి రమాకాంత్ సమాధానం చెప్పారన్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికీ 11 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. సీబీఐ పిటిషన్పై కోర్టులో ఈ నెల 21న వాదనలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్కి యంగ్ లుక్ వచ్చింది. ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయం 5వ బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారాయన. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తండ్రి చంద్రబాబు లాగానే 3 ఫైళ్లపై సంతకాలు చేశారు లోకేష్. H1B వీసాల అంశం తన దృష్టికి వచ్చిందని, దీనిపై అమెరికా సర్కార్తో మాట్లాడతానని అన్నారు లోకేష్. యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఐటీ వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరూ ఆంధ్రోలే. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, యూరోప్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఐటీ వాళ్ళే. అది కూడా నా దృష్టికి వచ్చింది. H1B ఇష్యూ కూడా నా దృష్టికి వచ్చింది. మొన్న నా దృష్టికి వస్తే నేను కేంద్ర మంత్రులతో కూడా నేను డిస్కస్ చేశాను. అది మేమే వాళ్ళ అకార్డింగ్గా మనం ఎవరైతే అమెరికా ప్రభుత్వంతో కోఆర్డినేషన్ మేము చేస్తాం. అట్లా మీకు జాగ్రత్తగా చేయాలి, అది కొంచెం కోఆర్డినేషన్ చేసి చేద్దాం. అంటే ఇంకా పాలసీలో క్లారిటీ రాలా. నేను స్పందించే ముందంటే ముందర డిస్కషన్ ఓపెన్ చేసి దాని తర్వాత ఏపీలో ఇంకా విస్తరణ చిచ్చుపై ఆ మాట ఈ మాట పేలుతూనే ఉన్నాయి. ర్యాంకుల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సీటు లేకుండా చేసిన చంద్రబాబు లాస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం బెస్ట్ సీట్ ఇచ్చారని రోజా విమర్శిస్తున్నారు. ప్రత్యేకంగా లోకేష్ని, అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేశారు. ఆమె విమర్శలకు ఇవాళ మంత్రి అయ్యన్న కౌంటర్ ఇచ్చారు. ఆయన లోకేష్ కన్నా ఇంకా వేస్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు డిమోషన్ ఇచ్చిన మరి అయ్యన్న పాత్రుడు గారు. ఈయనకి గిరిజన ప్రాంతంలో ఉన్న బాక్సైట్ మీద కానీ గంజాయి సాగు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ ప్రత్యేక రైల్వే జోన్ మీద లేకపోవడం చాలా దురదృష్టకరం. ర్యాంకులు అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పీతల సుజాతనేమో ఇంటికి పంపించారు. లాస్ట్ ర్యాంక్ వచ్చిన నారాయణ గారికేమో అదనపు శాఖ ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళని మీరు వేస్ట్ అని చెప్పి డిమోషన్ చేశారు. అసలు ప్రజల చేత ఎన్నుకోబడకుండా దొడ్డిదారిని వచ్చిన లోకేష్ కి ఆ శాఖతో పాటు ఇంకా బరువైన శాఖలు పెట్టడం కూడా మనం చూసాం. ముద్దపప్పు అంటే పప్పు అంటే ఆడదాం నాకు తెలియదు. ముద్దపప్పు ఆట, ఎరిపప్పు ఆట, అది భాష ఎవరైనా టీవీలో మాట్లాడతారండి. ఇప్పుడు నేను అలా పచ్చిగా మాట్లాడమన్నాను, అంతకంటే ఎక్కువ మాట్లాడుతాను రోజా గురించి. అసలు బజారులో రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుంటూ బతికి నువ్వు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకు కర్మగాలి అసెంబ్లీకి వచ్చావు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని బతకడం నేర్చుకోవడం మంచిదని చెప్పి రోజా గారు వచ్చాను. అంతకంటే ఆవిడ గురించి మాట్లాడడం మంచిది కాదు. వచ్చే ఏడాది మార్చి నాటికి మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో బిల్లుల చెల్లింపు సమస్య రాకుండా చూడాలని చెప్పారాయన. కాంట్రాక్టర్లకు ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తామన్నారు.
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షించారు సీఎం. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్కి నీటిని తరలిస్తామన్నారు. ప్రాజెక్టులకు క్లియరెన్స్ కోసం కేంద్రంతో మాట్లాడతానన్నారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ ఇప్పుడిక పాత స్టైల్ పార్టీ ఆఫీస్ కాదు, ఒక నాలెడ్జ్ సెంటర్. ఉద్యమ చరిత్రకు కేర్ ఆఫ్. తెలంగాణ భవన్ ఇప్పుడు హైటెక్ హంగులు సంతరించుకుంటోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 1969 నుంచి అమరులైన వారి చిత్రాలు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. అంతేకాదు డిజిటల్ లైబ్రరీ, మీడియా సెంటర్తో పాటు ప్రతి కార్యకర్త సమాచారం కూడా తెలంగాణ భవన్లో ఉండే విధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇప్పటికీ పార్టీ కార్యాలయంలో ఎట్లాంటి హడావుడి కనిపించదు, పార్టీ కార్యక్రమాలలో కూడా ఎట్లాంటి హడావుడి కనిపించదు. ఇక ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ కార్యక్రమాలను పెంచడం కోసం, యాక్టివిటీస్ని పెంచడం కోసం తెలంగాణ భవన్ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇందుకోసమే పూర్తి స్థాయిలో సుందరీకరణ పనులు జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ భవన్ లుక్ మారిపోతుంది. పూర్తిగా కన్స్ట్రక్షన్ 15 రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వచ్చే ప్లీనరీ నాటికి, అంటే ఈ నెలనే జరగబోయేటువంటి ప్లీనరీ నాటికి పూర్తిగా అన్నీ సిద్ధం చేసేందుకు రెడీ చేశారు. ప్లీనరీలోనే కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ లోపు పూర్తిగా తెలంగాణ భవన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసేందుకైతే ఏర్పాట్లు పూర్తి అయ్యి పూర్తి హైటెక్ టెక్నాలజీతో ప్రతి కార్యకర్త సమాచారం ఇక్కడ ఉండే విధంగా, ప్రతిరోజు జరిగేటువంటి అప్డేట్స్ ఇక్కడ మాట్లాడేటువంటి నేతలకు, మీడియాకు వెళ్ళేటువంటి నేతలకు అందరికీ అందించే విధంగా పూర్తి స్థాయిలో ఒక హైటెక్ టెక్నాలజీని, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఇప్పటికే రిక్రూట్ చేసి పెట్టుకున్నారు. లారీల సమ్మెకి బ్రేక్ పడింది. లారీ యజమానులు సమ్మె విరమించారు. తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. లారీ యజమానుల సమస్యల్ని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు మంత్రి మహేందర్ రెడ్డి. జాతీయ స్థాయి పర్మిట్ కోసం చర్యలు తీసుకుంటామని, సింగిల్ పర్మిట్ కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, చెక్ పోస్టుల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. పెద్దంబర్పేట దగ్గర 10 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. పొల్యూషన్ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఫిట్నెస్ చెకింగ్ ఎంవీఐలు, ఏఎంవీఐలకు విషయంలో శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. లోడింగ్ అన్లోడింగ్ సమయంలో అమాలీల ఛార్జీలు చెల్లించకుండా ఉత్తర్వులు కూడా ఇస్తున్నాం. ఓవర్లోడ్ వాహనాలపై చట్ట ప్రకారంగా చర్యలు కూడా తీసుకుంటాం. జిల్లాకు ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు పెట్టమని అంటున్నారు. మరి సిరిసిల్లలో కూడా 18 కోట్లతో కూడా మరి డ్రైవర్లందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా కేటీఆర్ గారు మేమందరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తొందరగా దాని ద్వారా చాలామంది డ్రైవర్లు కూడా ట్రైనింగ్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. ఆయేషా మీరాకు న్యాయం జరుగుతుందా? ఆమె హంతకులను పోలీసులు పట్టుకుంటారా? ఈ ప్రశ్నల నడుమ ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఏపీ సర్కార్ నుంచి భరోసా లభించింది. అధికారులతో చర్చించి ఈ కేసుపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు ఆయేషా తల్లి శంషాద్ బేగంకి హామీ ఇచ్చారు. ఆయేషా మీరా హత్య కేసులో న్యాయం కోసం ఆమె తల్లి శంషాద్ బేగం చేయని ప్రయత్నం అంటూ లేదు. తన బిడ్డను కిరాతకంగా చంపిన దుండగులను శిక్షించాలని పోరాడుతున్నారామె. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమారితో కలిసి ఈరోజు సీఎం చంద్రబాబును కలుసుకున్నారామె. ఈ సందర్భంగా న్యాయం కోసం శంషాద్ బేగం చేస్తున్న ప్రయత్నాన్ని సీఎం అభినందించారు. తన బిడ్డ హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని ముందు నుంచి చెబుతున్నారామె. సత్యంబాబు విడుదల నేపథ్యంలో అసలు హంతకులను పట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు శంషాద్ బేగం. అయితే ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్తున్న విషయాన్ని శంషాద్ బేగంకు వివరించారు సీఎం చంద్రబాబు. అధికారులతో చర్చించి ఈ కేసులో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆయన. మేము ఈ కేసుని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టామండి, పిటిషన్ ఇచ్చాము. ఆయన రీఓపెన్ చేసి అసలైనటువంటి కల్ప్రిట్స్ ఎవరో కనుక్కోవాలని చెప్పి మేము విన్నపం చేశాము. అలాగే జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. చిక్కుముళ్ళు లాంటి ఎన్నో కేసులను ఛేదించిన విజయవాడ పోలీసులకు ఆయేషా మీరా హత్య కేసు పెను సవాల్గా మారింది. పోలీసులు బడాబాబులకు కొమ్ము కాస్తున్నారనే అపవాదులను ఎదుర్కొంటున్నారు. అసలు సత్యంబాబు కేసులో పోలీసులు ఏం చేస్తారనేది సవాల్గా మారింది. సత్యంబాబే దోషి అని సుప్రీంకోర్టులో వాదిస్తారా, లేక ఈ కేసులో మళ్ళీ విచారణ మొదలు పెడతారా అన్నది అసలు పాయింట్. ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా ఆదర్శంగా నిలిచిన ఒక మహిళా అధికారి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోవడం సంచలనంగా మారింది.
విభజన తర్వాత ఏపీ ఉద్యోగులు సొంత రాష్ట్రానికి తరలి రావాలని హైదరాబాద్ నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేసిన అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పద్మ రూట్ మార్చారు. బెజవాడలో సిమెంట్ షాప్ మూసేయాలంటూ తడాఖా చూపించారు. సిమెంట్ షాప్ దగ్గర హంగామా చూసిన సిబ్బంది పోలీసుల దగ్గర మొరపెట్టుకున్నారు. పోలీసుల్ని కూడా వదలకుండా బండబూతులు తిట్టారు పద్మ. తన పరిధిలోకి రాని ప్రాంతాల్లో ఇలా హల్చల్ చేసిన ఏసీటీఓ పద్మని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పద్మ మానసిక స్థితి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇంతింతై వటుడింతై అన్నట్టు తవ్విన కొద్దీ సంపద అంతు లేకుండా బయటపడ్డం అంటే ఇదేనేమో. వడ్డీల దందా, ఆస్తుల కబ్జాలు, బెదిరింపులతో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మళ్లీ సోదాలు చేయడమే హైలైట్. కరీంనగర్ జిల్లాలో మోహన్ రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు సాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలోనే అరెస్ట్ అయి జైలుకెళ్లి బెయిల్ మీద వచ్చారు మోహన్ రెడ్డి. ఖాకీ డ్రెస్ వేసుకున్న రాబందు లాంటి మోహన్ రెడ్డికి బినామీలు ఎంతమంది ఉన్నారో వారి లెక్కలేమిటో తేల్చే పనిలో ఉంది ఏసీబీ. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు చిన్నమ్మ శిబిరంపై ఇన్కమ్ ట్యాక్స్ పంజా విసిరింది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్తో పాటు ఆయన అనుచరులు, అలాగే సినీ నటుడు శరత్ కుమార్ ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఈ ఐటీ దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు మరొకసారి రాజకీయంగా కలకలం రేపాయి. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఆయనతో పాటు ఆయన అనుచరుల ఇళ్లపై కూడా దాదాపు తమిళనాడు వ్యాప్తంగా 35 చోట్ల ఈ సోదాలు ఉదయం నుంచి కూడా కొనసాగితే ఇప్పటికీ పలు చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా అధికారికంగా అందినటువంటి సమాచారం మేరకు 4,40,00,000 నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంటే ఇది పూర్తిగా కూడా రాజకీయంగా తమను టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి దాడులుగానే అన్నాడీఎంకేలోని శశికళ వర్గం చెప్పుకొస్తోంది. కానీ రాజకీయంగా ఇది ఒక టార్గెట్ చేశారన్నటువంటి విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు మరికొందరు ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరిపారు. కానీ కేవలం శశికళను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయనేది శశికళ వర్గం చెప్తుంటే, మరోవైపు గత 10 రోజులుగా కూడా అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్కే నగర్లో భారీగా నగదు పంచుతోంది. ఓటుకు 5,000 నుంచి 10,000 కూడా భారీగా పంచుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించినటువంటి సోదాల్లో కూడా పలు చోట్ల కోట్లాది రూపాయల నగదు కూడా పట్టుబడింది. అయితే పట్టుబడ్డ ఈ నగదంతా కూడా విజయభాస్కర్కు సంబంధించినటువంటి నగదుగానే గుర్తించారు. పోలీసుల విచారణలో తేలిన తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ సోదాలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. రాజకీయ నాయకుడు ఎంత గూండాగిరి చేసినా చెల్లుతుందని రుజువు చేశారు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్. ఎయిర్ ఇండియా ఆఫీసర్ని చెప్పుతో కొట్టి ఆ శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుపై పార్లమెంట్లోనే దాడికి ప్రయత్నించిన గైక్వాడే చివరికి గెలిచాడు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రౌడీ ఎంపీపై ఎయిర్ ఇండియా నిషేధాన్ని ఎత్తేసింది. పార్లమెంట్కి సారీ చెప్తాను గానీ విమాన సిబ్బందికి సారీ చెప్పనంటూ భీష్మించారు గైక్వాడ్. తమ ఎంపీ మీద బ్యాన్ ఎత్తేయకుంటే ముంబై, పూణే ఎయిర్పోర్ట్ల నుంచి విమానాల రాకపోకల్ని అడ్డుకుంటామని శివసేన హెచ్చరించడంతో మోదీ సర్కార్ తలొక్కినట్టు కనిపిస్తోంది. బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వనందుకు గత నెల 23న సుకుమార్ అనే ఎయిర్ ఇండియా ఆఫీసర్ని 25 సార్లు చెప్పుతో కొట్టాడు ఎంపీ గైక్వాడ్. గైక్వాడ్పై ఎయిర్ ఇండియా నిషేధం విధించిన 15 రోజుల తర్వాత ఎయిర్ ఇండియా వెనక్కి తగ్గింది. आज बॅन उठवलाय त्याबद्दल त्यांना धन्यवाद, परंतु अधिकृतरित्या मला काही तसं अजून पत्र आलेलं नाही. म्हणून विमानाऐवजी माझं मी रेग्युलर प्रमाणे ट्रेनने आज मुंबईला जातोय आणि ही बातमी आपणच दिलात, त्यामुळे आपल्या सगळ्यांचा धन्यवाद. मी काय म्हणलो आणि ते काय म्हणले यापेक्षा तिथं काय घटना घडली पाहणारे तिथले क्रू मेंबर्स आहेत. बरोबर 3 लेडीज आणि 1 जेंट्स 4 क्रू मेंबर होते. त्यांनी घटना घडल्यानंतर 3 दिवसांनी प्रतिक्रिया त्या क्रू मेंबरने दिल्या लेडीजनी. టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. రేపు వైజాగ్ పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. కళాబంధు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు తొలిసారి టాలీవుడ్, బాలీవుడ్కి చెందిన స్టార్స్ హాజరవుతున్నారు. రేపు జరిగే అవార్డ్స్ ఫంక్షన్కి రిహార్సల్స్ జరుగుతోంది.
let's listen to the rhythm of Andhra. గాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముట్టు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు తోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టులేమో. విశాఖ సాగర తీరం ఫిల్మ్ సెలబ్రిటీల తళుకులతో మెరిసిపోతోంది. ఉత్తర దక్షిణాది నటీనటులతో సందడిగా మారుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన TSR TV9 జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలతో పులకించబోతోంది. 2015వ సంవత్సరానికి బెస్ట్ హీరోగా అల్లు అర్జున్, బెస్ట్ యాక్టర్గా వెంకటేష్ని ఎంపిక చేశారు. 2016వ సంవత్సరానికి బెస్ట్ హీరోగా బాలకృష్ణ, బెస్ట్ యాక్టర్గా నాగార్జున పురస్కారాల్ని అందజేయనున్నారు. ప్రభాస్, రానా, రాజేంద్ర ప్రసాద్, శర్వానంద్లకు స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కాయి. విశాఖ ప్రజలు మొబిళ్ళూరిపోతున్నారు. ఇంత భారీ అరేంజ్మెంట్స్తో, ఇంత గ్రాండ్గా, ఇంత కలర్ఫుల్గా రాత్రి పూస్తే మీ కళ్ళకి ఎంతో కనువిందుగా ఉంటుంది. ఒక్క విషయం, భారతదేశంలో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫేమస్, ఇంకా ఐఫా అవార్డ్స్ ఫేమస్, కలర్ అవార్డ్స్ ఫేమస్, సోనీ అవార్డ్స్ ఫేమస్. కానీ ఎవరైనా కూడా 5,000, 2,000, 3,000 మందితోనే వాళ్ళు షూట్ చేసి దాన్ని తర్వాత మళ్ళీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు. నేను అలా కాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ మొత్తం 60-70 మందికి ప్రేక్షకులకు ఏర్పాటు చేసి అన్ని టీవీ ఛానల్స్ కూడా అవకాశం ఇచ్చి దాదాపు 25 టీవీ ఛానల్స్ కూడా ఆ రోజు ఈ ప్రోగ్రామ్ క్యారీ చేస్తారు. TV9 ఆన్లైన్లో వాడుతూ మొత్తం నేను తీసి అందరికి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇది విశేషం. నా ఐడియా ఏమిటంటే మామూలుగా ఏదో ఒక ఈ ప్రోడక్ట్ని ఒక టీవీ ఛానల్కి ఏదో కమర్షియల్గా దానికి స్పాన్సర్ చేయించుకొని అమ్మేసి అది ఎప్పుడో వాడు ఒక 2-3 వీక్స్ తర్వాత టెలికాస్ట్ చేస్తే ఎవరు చూడరు. ఇది కాకుండా ఇది TV9 ఛానల్ ద్వారా అద్భుతంగా ఈ ప్రోగ్రాం వాళ్ళు లైవ్ చేయడం, వాళ్ళ నుంచి మళ్ళీ సెకండ్ ఛానల్స్ చేయడం, ఇంత భారీ ఎత్తున ఇంతమంది సమక్షంలో ఫిల్మ్ అవార్డ్స్ నా భూతో నా భవిష్యత్తు. ఒక ఇండస్ట్రీలో ఉన్న ఆల్ టాప్ రేపు ఈ వేదిక మీద చూస్తారు. నేను అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ TSR అవార్డు అనేది ఒక చిన్న ఆక్సిజన్ లాంటిది ఆర్టిస్టులందరికీ. అంటే భారీ ఎత్తున ఖర్చు పెట్టి జనరల్గా ఫిల్మ్ఫేరు, నంది ఇలాంటి ఖర్చు పెట్టి, నంది అంటే గవర్నమెంటు, ఫిల్మ్ఫేర్ అంటే అది ప్రైవేటే, బట్ వాళ్ళకి నంబర్ ఆఫ్ స్పాన్సర్స్. ఈయన ఏ స్పాన్సర్ దగ్గర కూడా అంటే వాళ్ళు వస్తారు నేను చెయ్యాలి అని కాకుండా ఈయనే స్పాన్సర్ చేసి ఇంత గొప్పగా చేయడం మామూలు విషయం కాదు. ఇంతమంది ఆర్టిస్టులను తీసుకురావడం హ్యాట్స్ ఆఫ్ టు మా సుబ్రహ్మణ్య రెడ్డి గారికి. రేపు ఈవినింగ్ TV9లో ఈ ఈవెంట్ లైవ్ మిస్ అవ్వకండి.